ఆర్ డై లెవెల్ 2 కి మీ అందరూ రెడీయా? మొదలెట్టేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దాం. డేర్ ఆర్ డై లెవెల్ నంబర్ 2. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. లో అరగుండు గీసేసుకున్నారు ఆయన. సూపర్ డేర్ అయితే. నువ్వు చెప్పాలి కదా. ఏం చెప్పాలి? వద్దని. వద్దు. గ్లాస్ లో ఉన్న వాటర్ నవదీప్ గారి ముఖం మీద ఏసి కొడతారో వాళ్ళు ఈ డేర్ గెలిచేస్తారు. లైఫ్ లో ఎవరిని మొహాన నీళ్లు కొట్టారా? మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? మన యజమాని అంటే మన పెద్ద జడ్జి, మనకు దేవుడు అంటున్నారు కదా, శివుడి మీద నీళ్లు పోస్తున్నాను అనుకుని పోసేయండి. బలవంతం చేస్తావేంటి? I can't disrespect whoever judging us. I won't do it. మీ దుబ్బయ్యా మా దుబ్బయ్యా మీ దుబ్బయ్య ద బెస్ట్. ఫేస్ మీద వాటర్ పడడం అనేది ఒక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. నీ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? గ్లాసులో నీళ్లు గనక నా మొహమే ఎవరు కొడతారో ఒక 2 అడుగులు ముందుకేసి నుంచోండి. ఏదో ఒక రోజున నా ఆవేశాగ్నిలో మాడి మసి అయిపోతారు. ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఎవరు చేయగలుగుతారంటే ఒకళ్ళే వచ్చారు, అది మాత్రం మర్యాద. మర్యాద పద్ధతి ఏంటంటే తమ 2 చేతులను వాడి 2 వైపులా 2 స్క్వేర్స్ ఆ బోర్డు మీద పర్ఫెక్ట్ గా గీసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా. బోర్డు మీద 2 చేతులతో స్క్వేర్ లేయడంలో మజా ఏముంటది క్రిష్ గారు? అందుకే ఒక ట్విస్ట్ ఉండబో. షేక్ బ్యాండ్ ని కట్టబోతున్నాం. వాళ్ళు డ్రా చేస్తున్నప్పుడు సడన్ గా అలా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. నా తదుపరి చిత్రంలో మీ చేత చిన్న పాత్ర చేస్తాను. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? అర్థమైందా నీకు? నన్ను తీసుకుంటా అంటుండు. ఏంట్లో సినిమాలో చాలా గొప్ప పని చేశావు. ఈ డేర్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు షార్ట్లెస్ అవ్వాలి ఫస్ట్. మేము ప్లాన్ చేసిందే వ్యాక్సింగ్. ఆయన ముందే ఇంట్లో చేసుకుని వచ్చాడు ఇవన్నీ. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఎవరిని తీసుకుంటావు శ్రీతేజ? నన్ను తెలుసుకో, ఆడికొస్తా నేను. సో ప్లీజ్ కాల్ మీ. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. ఎందుకు బిగ్ బాస్ ఈ బంపర్ ఆఫర్ దగ్గర నుంచి ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. Any problem? Why is your face like that? My face like that only. What? డేర్ ఇస్ మీ ఫోన్లని ఇక్కడ ఉన్న ఈ హ్యామర్స్ తో పగలగొట్టండి. ఏంటది? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేను. కరెంట్ థాట్స్. లాస్ట్ అవకాశం ఉండే నాకు, చేయాలనిపించింది చేసిన. నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబుతో? వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. డాలియా. Congratulations Naga Prashant, you are into top 15. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సపోర్ట్ ఎవరి భుజం మీద నా చెయ్యి పడుతుందో నేను సపోర్ట్ చేస్తున్నట్టు. సీజన్ 9 లో కనపడే కామనర్స్ ఈ 15 మంది నుంచి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు.